ప్రిన్సిపల్ సార్ గారు, నా తోటి ఉపాధ్యాయ బృందానికి మరియు గ్రామ పెద్దలకు, విద్యార్థులందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. చాలా ఎండ వచ్చింది. నేను దాదాపుగా గంటలు స్పీచ్ ఇవ్వను, కనీసం 5 నిమిషాలు కూడా ఇవ్వను. జస్ట్ అతి త్వరలో 3 మాటలు చెప్పి ముగిస్తానని ముందుగానే తెలియజేసుకుంటున్నా. మరి ఈ రోజు ప్రాముఖ్యత గురించి మనం ఒక్కసారి చెప్పుకుందాం. మన భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15వ తారీఖున వచ్చింది బ్రిటిష్ వాళ్ళ నుంచి. అయితే మనల్ని మనం పరిపాలించుకోవాలంటే మన భారతదేశంలో ఎన్నికల విధానం ఎలా ఉండాలి, పౌరులకు హక్కులు ఎలా ఉండాలి, మన విధులు ఏ విధంగా ఉండాలి, ఇలా రకరకాలు ఉంటాయన్నమాట. దానన్నింటి కోసం ఒక రాజ్యాంగం అన్నది అవసరం. అందుకోసం రాజ్యాంగ సభ అన్నది ఒకటి ఏర్పాటైంది. దాంట్లో ముఖ్యమైనటువంటి వ్యక్తి మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం అసమానతలు లేకుండా సమానత్వంతో ఈ రోజు ఇలా ఉన్నామంటే దానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని నేను తెలియజేసుకుంటున్నాను. అందుకోసం అందరూ కూడా ఒకసారి ఈ రోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను స్మరించుకోవాలి. ఒకప్పుడు మన భారతదేశంలో కుల వివక్ష ఉంటుండే, ఎక్కువ కులం తక్కువ కులం, నీది ఎక్కువ కులం నాది తక్కువ కులం అనేటటువంటి భావన ఉంటుండే. అలాంటి భావన లేకుండా మనందరినీ కూడా సమానంగా చూసినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అందుకోసం ఈ రోజు గణతంత్ర దినోత్సవ సందర్భంగా మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేస్తున్నాం. అదే కాకుండా అతని యొక్క అడుగుజాడల్లో, అతడు చూపించినటువంటి మార్గంలో మనం అందరం నడవాలి. ఇక్కడ చూస్తున్నాం, ఇప్పటికి కూడా చాలా ప్రాంతాల్లో కుల వ్యవస్థ అన్నది ఇంకా ఉంది. మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తుంటారంటే, ఇక్కడ జైరాబాద్ లాంటి ఏరియాల్లో రూమ్ రెంట్కి వెళ్ళినప్పుడు నీది ఏ కులం అని అడుగుతారట. మనం ఇంకా ఏ సమాజంలో ఉన్నాం? స్వతంత్ర భారతదేశంలో ఉన్నాం. అందుకోసం కులాల కోసం కొట్లాడద్దు, కులాల కుమ్ములాటలు వద్దు. మనందరికీ కూడా ఒకటే కులం, మనందరికీ కూడా ఒకటే మతం, అదే మనమందరం కూడా భారతీయులం. ఇది ఒక్కటే మనం గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటిదంటే, మనమందరం కూడా మీ గ్రామస్తులు కావచ్చు, నేను కావచ్చు, నా తోటి ఉపాధ్యాయ బృందం కావచ్చు, మనమందరం కూడా విద్యార్థుల కోసం ఉన్నాం. మరి ఈ 10వ తరగతి విద్యార్థులు 10/10 పాయింట్స్ సాధిస్తారని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వచ్చినా రాకున్నా నాకైతే నమ్మకం ఉంది. అయితే చదువు అంటే మార్కులు మాత్రమే ప్రామాణికం కాదు. ఇప్పుడు మీరు చూశారు, మా పాఠశాల విద్యార్థులు ఎంత మంచిగా వాళ్ళ అభినయంతో, వాళ్ళ నృత్యంతో మనందరినీ కూడా ఆకట్టుకున్నారు. అందుకోసం నేను ఈ సభాముఖంగా ఒకటి తెలియజేసుకుంటున్నాను. నేను ఇంతకు ముందు జైరాబాద్ మండలం అల్గోల్ ఉన్నత పాఠశాలలో పనిచేశాను. అక్కడ ఏమని ప్రకటించానంటే, ప్రతి సంవత్సరం 10వ తరగతిలో మొదటి ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి, 2వ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి ప్రశంసాపత్రం, మెమంటోతో పాటుగా నా తరపున క్యాష్ ప్రైజ్ అన్నది అక్కడ ప్రకటించడం జరిగింది. అదే విధంగా నేను ఈ గుర్జువాడ పాఠశాలలో ఉన్నంత కాలం 10వ తరగతిలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి, సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి నాకు తోచినటువంటి, నాకు చేతనైనటువంటి ఆర్థిక సహాయాన్ని ప్రకటిస్తున్నాను. దాంతో పాటుగా ప్రశంసాపత్రం, మెమోంటో, ఆర్థిక సహాయం. ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి, సెకండ్ ర్యాంక్ వచ్చినటువంటి విద్యార్థికి. మీ గ్రామస్తులు కూడా పాఠశాల అభివృద్ధి కోసం సహకరించాలని కోరుతున్నాను. వీళ్ళందరూ కూడా మన విద్యార్థులే, వీళ్ళందరూ కూడా మన పిల్లలే. పాఠశాల కోసం, విద్యార్థుల కోసం మనం ఏదైనా ప్రయత్నించిద్దాం. అంతా కూడా వాళ్ళ కోసమే చేద్దామని కోరుకుంటూ, మరోసారి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను స్మరించుకుంటూ నా ఈ చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్, జై డాక్టర్ బిఆర్ అంబేద్కర్.